అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు అర్థమైపోయి ఉంటుంది వ్లాగ్ ఏంటో. అదేనండి హైదరాబాద్ కంటిన్యూషన్ పార్ట్ 2 వ్లాగ్ అనమాట. ఏంటక్కో ఇంకో అక్కని పట్టుకొని తెగ పని చేసేస్తున్నావు వీడియోలో అనుకుంటున్నారు కదా. నిజంగానే పని చేస్తున్నామండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇదైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం వ్లాగ్ అనమాట. మేము హైదరాబాద్కి వచ్చింది మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం కోసమే అనమాట. సో అందుకని వ్లాగ్ అయితే తీశాను, మీకు చూపిద్దామని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ చేశాను. ప్లీజ్ కంటిన్యూషన్గా వీడియో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మా ఇంటికి ఆడపిల్లలం మొత్తం 5గురు అనమాట. సో దగ్గరగా ఉన్నది నేను మా అక్క మాత్రమే. అందుకని మేమిద్దరం వచ్చేసి ఇలా అయితే పూజిస్తున్నాము. నెక్స్ట్ డే గృహప్రవేశం అయితే ముందు రోజే వచ్చేసి మేము ఇంట్లోకి గడపలకి పూజించి పసుపు కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసామన్నమాట. సో ఇలా ముందుగానే రెడీగా ఉంటే గృహప్రవేశం ఈజీగా అయిపోయింది కదా. పొద్దున్న లేసి ఇలా పెట్టాలంటే చాలా టైం పట్టింది కాబట్టి మేము ఇంటికి వచ్చేసి ఇలా పెట్టేసాక ముగ్గు వేసామన్నమాట. ఒక ముగ్గు నేను వేసాను, ఒక ముగ్గు మా అక్క వేశారు. సో ముగ్గులు వేసిన నేనే అయినా కలర్స్ వేసిన మాత్రం మా అక్క అనమాట. నేను ఏదో ఊరికే వీడియో కోసం అలా చూపిస్తున్నాను. కలర్స్ నాకు అంత రావండి, ముగ్గులు మాత్రం వేస్తాను అంతే. ఇంకా చూడండి మా అక్క అయితే కలర్లు వేస్తున్నారు. తర్వాత నేను ఒక ముగ్గు వేశాను, పుష్పం ముగ్గు, గులాబీ లాంటిది. చాలా బాగుంటుంది. నాకు చుక్కల ముగ్గులు రావు కానీ ఇలాంటి ముగ్గులు అయితే బాగా వేస్తానండి. ఎందుకంటే అరబిక్ డిజైన్స్ నేర్చుకున్నాను కాబట్టి నేను. సో రంగోలీ వేసినట్టు వేసేస్తాను అనమాట, కోన్ డిజైన్స్ లాగా. ఇంకా మార్నింగ్ అయితే లేచి అందరం కలిసి అయితే వచ్చేసాము. చూడండి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. పంతులు గారు వచ్చి అక్కడ పూజిస్తున్నారు అనమాట. సో నేను మా అక్క వెళ్ళి బిందె తీసుకొని నీళ్ళు పట్టుకొని రావాలంట. చిన్న బిందె కాదండి, పెద్ద బిందెలో నీళ్ళు పట్టుకొని నుంచోవాలి. అక్కడ ఒక చిన్న ఆవు కూడా ఉందండి, చిన్న ఆవు కాదు పెద్ద ఆవే. దాన్ని చూసి నాకైతే పిచ్చ భయం వేసింది అనమాట. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు మాత్రమే ఇలా బిందె పట్టుకొని నీళ్ళు పట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళాలంట. చాలా టైం పట్టిందండి బాబోయ్. పెద్ద బిందె పట్టుకొని నుంచో అనేసరికి నా నడుములు పోయినాయండి బాబోయ్. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అనిపించింది అనమాట. లోపలికి వెళ్ళినా కూడా ఏమైనా దించామనుకుంటున్నారా? ఇంటి మొత్తం చుట్టూ ఎన్ని రూములు ఉన్నాయి అన్ని రూముల చుట్టూ తిరగాల్సి వచ్చిందనమాట. అక్కడేమో ఆవు ఉంది, ఆ ఆవు ఏంచుదని పిచ్చి భయం వేసింది. అందుకే నేను మా అన్నయ్య వెనకాల నుంచున్నా, ముందుకైతే కనిపించలేదు. ఇంకా వాళ్ళేమో ఆవికి పూజిస్తున్నారు, అదేమో భయపడుతుందనమాట. అదేమో మమ్మల్ని చూసి భయపడుతుందంట, కానీ మేము దానిని చూసి భయపడుతున్నాము. చూడండి మా వదిన కూడా కొంచెం బిక్కు మనకుండా వెళ్ళి ఆవుకి వెనకాల అయితే పూజించామన్నమాట. ఆవుకి వెనకాల కదండి అమ్మవార్లు, గోమాత అంటే అమ్మవారే కదండి. అందుకని చక్కగా ఆవుకైతే పూజించేసామన్నమాట, గోమాతకి. తర్వాత అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము. చూడండి అది ఎట్లా బెదిరిస్తుందో కొమ్ములతో. ఇంకా అంకుల్ మాత్రం గట్టిగా పట్టుకున్నాడు, అందుకని కొంచెం ధైర్యంగా ఉన్నాము. ఇంక ఇక్కడ బయట పూజ అయితే అయిపోయిందనమాట ఆవు దగ్గర. ఇది సాంప్రదాయం కదండి, ఆవు పంచామృతం మన ఇంట్లో ఉండాలంట. అందుకని ఆవును తీసుకొచ్చి పూజించేది. సకల ఐశ్వర్యాలు సంతోషాలు అన్నీ ఉంటాయి అన్నమాట గృహప్రవేశం అప్పుడు ఇలా చేస్తే. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మా ఇంట్లో కూడా ఇలా చేశారనమాట. సో నాకు గుర్తు చెప్తున్నాను అనమాట. ఇప్పుడేమో ఉండ్రాలు ఒక్కొక్కటి గోడకేసి ఇసిరితే మనం చెంగులో పట్టుకోవాలి. అలాగే ఆ చెంగులో నేను పట్టుకున్నాను ఉండ్రాలు, కుడుములు అవన్నీ. ఇంకా రూమ్ మొత్తం తిరగాలండి అందరూ, అందుకని మేము తిరుగుతూ ఉన్నామన్నమాట. సో మా అన్నయ్య వదిన కూడా సత్యనారాయణ స్వామి పటం పెట్టుకొని డిష్లో అన్నీ పట్టుకొని పూలు పండ్లు అన్నీ తీసుకొని అయితే తిరుగుతూ ఉన్నారు. తను మా పెద్దమ్మ, మా అక్కేమో ఉండ్రాలు కుటుంబం తీసుకొని తిరుగుతూ ఉంది. ఇంక నేను మా అక్క ఏమంటే తిరుగుతూ ఉన్నాను అనమాట. అక్కడ ఫుల్ రచ్చ అనమాట, జారిపోతుంది. అందుకే చిన్న నడుస్తున్నాను చూసి నేనైతే ఎక్కడ జారి పడతానేమో భయం వేసి. ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకున్నారనమాట. సో 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ హాల్ చిన్నది అలా వచ్చింది. ఇంకా పంతులు గారు పూజలు స్టార్ట్ చేశారు. ఇక్కడ పూజ వెరైటీ చేశారండి, భలే అనిపించింది నాకైతే. ఆకులు చూడండి ఎన్ని వేశారో, ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఫస్ట్ ఇంట్లో గృహప్రవేశం పూజ చేసినాక ఆ తర్వాత సత్యనారాయణ స్వామి పూజ కూడా చేయించుకున్నారు మా అన్నయ్య వాళ్ళు మాత్రం. ఫస్ట్ టైం ఇంట్లోకి అయితే వెళ్తున్నారు కాబట్టి ఒకేసారి అన్ని పూజలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అలా చేసుకున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు రాలేదండి, ఎందుకంటే ఇది నైట్ 3 o'clock కాబట్టి. ఇంకా 7, 8 అయితే అప్పుడు వచ్చారనమాట. బస్సులు ట్రైన్ దిగి చుట్టూలందరూ అప్పుడు వచ్చారు. మేమంటే ముందు రోజే వచ్చేసాం కాబట్టి ఇలా వీడియో తీసారనమాట. మా ఆయన కూడా నెక్స్ట్ డే వచ్చారు, తెల్లవారుజామున 7, 8 o'clock అయితే వచ్చేసారనమాట. మా బుడ్డుడు కూడా లేసాడు. ఇంక నేను మా బుడ్డని పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టుకున్నాను, వాడి నిద్ర మొబులో ఉన్నాడని చెప్పేసి. ఇది వీడియోతో మా మమ్మీ తీశారనమాట. ఇంకా చూడండి అయిపోయింది. ఇంకా తాంబూలం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. మంచి బ్లష్ చేయండి అని చెప్పి మా పెద్దమ్మ అంటుంది. మా చెల్లెలకి నేను ఎలా బ్లష్ చేయాలి నాకు తెలియదని మా అన్నయ్య అంటున్నారు. సో వీడియోలో తీస్తున్నా చెప్పేసి నవ్వుతున్నారు అనమాట. ఆ తర్వాత ఇక్కడ యజ్ఞం కూడా చేశారండి, హోమము. భలే అనిపించింది నాకైతే. ఇలాంటివన్నీ చూసి చాలా ఇయర్స్ అయింది అనిపించింది, ఎందుకంటే మా ఇంట్లో ఇలా చేశారు దాదాపు ఒక 4-5 years అయిపోయిందండి. సో మంచి కళ అనిపించింది అనమాట. ఆ పంతులు గారు అచ్చం మా
అందులో ఉన్న పంతులు గారులకు బాగా చేశారు పూజ నిదానంగా. కొంతమంది పంతులు గారులు ఓన్లీ మంత్రులు చదివేసి వెళ్ళిపోతారు, కానీ అలా కాదనమాట. ఇక్కడ మా అక్కేమో పొంగల్ పెడుతున్నారు. సో ఇంట్లో ఆడపిల్లే కదా పాలు పొంగిచ్చేది, ఇంకా అందుకని పొంగల్ పెడుతుంది, బెల్లం పొంగలి. ఇంకా ఇక్కడ కూడా మా అన్నయ్య వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. మా మమ్మీ ఏమో సరిగ్గా దండం పెట్టుకొని వీడియో తీయాలని చెప్తే మళ్ళీ రెండోసారి దండం పెట్టుకుంటున్నాను అనమాట. అందుకని పెట్టండి అని అడుగుతున్నాను. ఇంకా మా అక్క కూడా వచ్చింది, నేను మా అక్క ఇద్దరం కలిసి తీసుకున్నాము. ఇంకా ఇక్కడ కార్యక్రమం అయిపోయినాక లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. ఇప్పుడు చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మొత్తం కలకలలాడిపోతుంది జనాలతో. మా పెద్దనాన్న, మా బాబాయి అందరూ వచ్చారు. చూడండి మా పిన్ని, మా అక్క అంతా పూజ అంతా అయిపోయినాక ఇప్పుడు మా మమ్మీ, మా డాడీ, అన్నయ్యకి, వదినకి ఇద్దరికి బట్టలు పెడుతున్నారు. సో బట్టలు పెట్టేటప్పుడు వీడియో అయితే నేను తీసాను అనమాట. ఇంకా మా వెనకాల మా బుడ్డోడు చూడండి, మనం పెడదాము డాడీ, మనం పెడదాము బుజ్జి అని చెప్పి మా బుజ్జిని అయితే ఇసుకిచ్చారనమాట. మా మమ్మీ వాళ్ళ డాడీ అందరు పెట్టేసినాక నేను మా ఆయన పెట్టాము. అలా అందరు బట్టలు పెట్టాలి, ఎందుకంటే వ్రతం చేసుకుంటారు కాబట్టి. ఫస్ట్ టైం ఇలా కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారని చెప్పేసి ఇలా బట్టలు అయితే పెడతాం, సాంప్రదాయం కదా. మా అల్లుడు చూడండి భలే ఉన్నాడు కదా, వాడి డ్రెస్, వాడి గెటప్ చిన్న కాటన్ మ్యాడ్లా ఉన్నాడు, భలే క్యూట్గా ఉన్నాడు కదా. ఇంకా నేను మా ఆయన కూడా మా అన్నయ్యకి వదినకి బట్టలు తీసుకున్నామండి. బట్టలు తీసుకొని పెట్టేసామన్నమాట. ఇలా ఫస్ట్ టైం అండి ఇలా బట్టలు పెడతాం మేమైతే పెద్దవాళ్ళకి, అన్నయ్య వదిన వాళ్ళకి. ఇంకా మా పిన్ని, బాబాయ్ కూడా పెట్టేశారు. మా బాబాయ్ని మిస్ అవుతున్నాను. ఈ వీడియోలో చూసైతే మంచిగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగున్నాడో. కానీ అనుకోకుండా మా బాబాయ్ చనిపోయారనమాట. సో ఇదండి మ్యాటర్. ఇంకా ఇక్కడ వ్రతం అయితే అయిపోయింది కాబట్టి మా పిన్ని ఏమో సత్యనారాయణ స్వామి ప్రసాదం పంచుతుంది అనమాట. దాంట్లో జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ ఏరుకుంటుందని మా బాబాయ్ సరదాగా ఆట పట్టేస్తున్నారు. చూడండి ఫస్ట్ నాకు పెట్టవే అని చెప్పేసి. ఇలాంటి స్వీట్ మెమరీస్ అన్నీ నాకు చాలా ఉన్నాయండి మా బాబాయ్వి. కానీ అనుకోకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు, అది మనం ఏం చేయలేము కదా. సో ఏ జరిగినా మనం మంచిగా అనుకోవడం తప్పితే ఏమీ చేయలేము. ఇంకా ఇల్లు హోమ్ టూర్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ దగ్గర ఇలా ఉండిద్ది, కానీ ఇక్కడ పీఠం ఉంది కాబట్టి మీకేం అర్థం కావట్లేదు, ఇదంతా డైనింగ్ హాలే. సో మొత్తం డైనింగ్ రూము. ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇలా గిఫ్ట్ ఇస్తున్నారనమాట. మా బుడ్డోడేమో గిఫ్ట్ ఓపెన్ చేయి అంటున్నాడు. ఇదొక చిన్న బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా, అలాగనమాట. మేము బ్యాగులు పెట్టేసాము. మార్నింగ్ సెక్షన్ పూజ అయిపోయినాక ఊరికే అలా స్నాప్ వేసామన్నమాట, అంటే స్లీపింగ్ వేసామన్నమాట. సరదాగా అలా పడుకున్నాం, నడుము నొప్పి వచ్చేసి మార్నింగ్ లేసాం కాబట్టి అలా బ్యాగులు ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసరికి ఫ్యాన్, సీలింగ్ అవన్నీ చూపిస్తున్నాను. ఇల్లు మాత్రం భలే ఉందండి. మామూలుగా తీసుకొని అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇది జస్ట్ ఇండిపెండెంట్ హౌస్ మాత్రమే. ఇది ఎక్కడ అంటే మర్చిపోయానండి ప్లేస్, నాకు కనుక గుర్తుకొస్తే చివరిలో చెప్తాను. ఇక్కడ మా మమ్మీ వాళ్ళంతా తాంబూలంకి రెడీ చేసుకుంటున్నారు. ఇంకా భోజనం టైం అయితే వచ్చేసింది. ఏమేమి పెట్టారు చూద్దాం రండి. కేసరి పెట్టారు, బజ్జీ పెట్టారు, అండ్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట. అది వెజిటేబుల్ బిర్యానీ అయితే అదిరిపోయిందంటే భలే ఉంది, వేడిగా ఉంది. ఆకలేసి అయితే ఒక పట్టు పట్టేసాం మేమైతే. ఇంకా ఇక్కడేమో వైట్ రైస్ అనమాట. వైట్ రైస్ తర్వాత వేయించుకుందామని చెప్పి వేయించుకోలేదు, కానీ వాళ్ళు పెట్టేస్తున్నారు. ఒకేసారి పెట్టుకోండి అమ్మ, ఎన్నిసార్లు తిరుగుతారని చెప్పేసి. అదేమో ఫ్రై, ఏం ఫ్రైయో నాకు అర్థం కాలేదండి, చిక్కుడుకాయ ఫ్రై అనుకుంటా. అన్ని ఐటమ్స్ భలే ఉన్నాయండి, హైదరాబాద్ రుచులు కదా, ఆ మాత్రం ఉండేదిలేండి. హైదరాబాద్లోనే మంచి ఫుడ్, మంచి రెస్టారెంట్ దగ్గర తెప్పించారు, మంచి వంటలు బాగా చేశారు ఎవరో కానీ. లాస్ట్కి అయితే ఐస్ క్రీమ్ కిల్లితో అయితే ముగించేసాను అనమాట. అక్కడ ఇస్తరాకులో ఐటమ్స్ అన్ని పట్టకపోయినా వీడియో తీస్తున్నానని చెప్పి అంకుల్ వాళ్ళైతే వేసుకోండి అమ్మా అని ఒకటే వేస్తూనే ఉన్నారు. ఎలా కలుపుకుని తినాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. చూడండి పప్పు అప్పడాలు కూడా వేసేసారు. అదేమో పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ మాత్రం అదుర్స్ అండి. మా ఆయన పన్నీర్ కర్రీ తినరు, అందుకనే పన్నీర్ కర్రీ నేను ఎక్స్ట్రా వేయించుకున్నాను మా ఆయన బదులు మాత్రం. ఇక్కడికైతే ఇంకా నేను మా బావ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. మా బావ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. మా బావ మాత్రం నాకు ఎగ్ కుల్ఫీ అంటే ఇష్టం అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇలా సరదాగా అయితే ఇలా ఎగ్ కుల్ఫీ తీసుకొని ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్తా వెజిటేబుల్స్ తీసుకొని వెళ్ళామండి. వెజిటేబుల్స్ దగ్గర నాకు ఆ వంకాయలు చూసి భలే అనిపించింది. బైగన్గా భర్త అంటారు కదా, అది చూడండి టమాటా అచ్చం మన మదర్ వూమ్లో ఎలా ఉండిద్దో బేబీ అలా ఉందండి, భలే అనిపించింది నాకు మాత్రం. ఇంక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ లో కోసం కంటిన్యూషన్గా వీడియో అయితే పెడతాను అనమాట. ఇట్లు బాయ్ సీ యూ, టాటా.